మేనల్లుడిని చంపి బాడీని ముక్కలు చేసిన మేనత్త, శరీర భాగాలను సిమెంట్లో పాతిపెట్టిన తండ్రి. నా మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నాను, తనకు తెలియకుండానే సీక్రెట్ గా ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలు చూపించి బెదిరింపులకు పాల్పడసాగాడు. ఈ వేధింపులు టెన్షన్ కు భరించలేక అతన్ని చంపేశాను అని ఓ అత్త పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడైంది. తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ప్రైవేట్ ఫోటోలను బహిర్గతం చేస్తానంటూ బెదిరించడంతో మేనల్లుడిని హత్య చేసినట్టు అత్త వెల్లడించింది. ఈ దారుణ హత్య వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని దింజాన్పూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే బెంగాల్ రాష్ట్రంలోని మల్టా జిల్లాకు చెందిన సర్దార్ నదాబ్ అనే యువకుడు కాంట్రాక్టు కూలీగా పనిచేస్తున్నాడు. మే నెల 18వ తేదీ నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళనకు గురైన అతని కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారి ప్రాథమిక దర్యాప్తులో సదాత్కు వరుసకు అత్త అయిన మౌమితా హసాన్ ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు మమితా హాసన్ ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమె అసలు నిజాన్ని బయటపెట్టింది. నదాబ్ తన వ్యక్తిగత ఫోటోలను బయట పెడతానంటూ పదే బెదిరిస్తున్నాడని, ఈ క్రమంలోనే అతడిని హత్య చేసినట్లు మౌమితా హాసన్ అంగీకరించారు. హత్య అనంతరం మృతదేహాన్ని 3 ముక్కలుగా నరికినట్లు మౌమితా చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. ఆమెపై తన తండ్రి ఇంట్లో ఆ మృతదేహం ముక్కలను సిమెంట్లో పాతిపెట్టినట్లు చెప్పింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చెప్పిన ప్రదేశంలోనే తవ్వకాలు జరపగా సర్దార్ నదాబ్ మృతదేహం ముక్కలు బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితురాల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.